హాయ్ వ్యూవర్స్ 2019-24 మధ్య 2020 అక్టోబర్ 2 ఛానల్ పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను ఒకరి రాజకీయాల్లోకి వచ్చి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటాను. సో ముందుగా కర్రేడు ప్రాంత రైతులకి నేను నిన్న ఇచ్చినటువంటి వీడియో వెనకాల పెట్టాను. అందులో చాలా క్లారిటీ చెప్పాను. నాకున్న సమాచారం మేరకు నేను చెప్తున్నాను. ఒకవేళ ఇది కనుక రాంగ్ అయితే మీరు 4వ తారీఖున గ్రామ సభ ఉంది, అక్కడ ఖచ్చితంగా మీ భూములు ఇవ్వకుండా గట్టిగా మాట్లాడండి అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పారు. అయినా సరే కొంతమంది తొందరపడ్డారు. యాదవాది కానీ వైసీపీ బ్యాచ్ పేటీఎం బ్యాచ్ ఛాన్స్ దొరికిందని చెప్పేసి వచ్చారు, జాంబీలాగా మీద పడ్డారు. వీళ్ళ పక్కన పెడితే కొంతమంది రైతులు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా లేదన్నా మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నిజం ఇదన్నా అని చెప్పేసి వాళ్ళు చెప్పున్నారు. అగైన్ అప్పుడు నేను చెక్ చేశాను. ముందు వీడియో ప్రైవేట్ చేసి అప్పుడు చెక్ చేశాను. అప్పుడు తెలిసింది ఏంటంటే నా ఫ్రెండ్ కూడా అతను నెల్లూరు జిల్లా, వాస్తవానికి కరేడు వచ్చేసి ఇప్పుడు నెల్లూరు జిల్లా కానీ ఇంతకుముందు ప్రకాశం జిల్లా. సో దాని గురించి నాకు అంత ఐడియా లేదు. నేను క్రాస్ చెక్ చేసి నాకు దొరికిన సమాచారం మొత్తం చెప్తే, సారీ శివ, ఆ ఏరియాకి నీరు ఉన్న దాని గురించి చెప్పుకున్నాను, ఎగ్జాక్ట్గా ఇదైతే నాకు అంత ఐడియా లేకుండే, బట్ ఐఎమ్ వెరీ సారీ అన్నాడు. దాన్ని రీచెక్ చేసినాను. ఇప్పుడు మీకు ఇస్తూ ఉన్నా. కరేడు ఆల్మోస్ట్ సముద్రం పక్కన, ఆల్మోస్ట్ కదా సముద్రం పక్కన ఒడ్డు అనుకోండి. చక్కగా సముద్రంలో ఫిషింగ్కి వెళ్ళిన వాళ్ళు, ఆ పక్కన మన్నేరు అని చెప్పేసి వాగు ఉంటుంది, ఆ పైనుంచి వస్తుంది, ఊరికి ఉత్తరాన్ని ఉంటుంది. దెన్ ఆ వాగులోంచి కానీ చెరువులో సముద్రం నుంచి పట్టిన చేపలు మధ్యాహ్నం 3 ఒక చిన్నపాటి మార్కెట్ లాగా చేపలు పెడతారు, రొయ్యలు పెడతారు. అండ్ ఊర్లో పంట పొలాల్లో పండే పంటలు ఏవైతే తీసుకొచ్చి అక్కడ పెట్టేసి సాయంత్రం 3 అప్పుడు చిన్నపాటి సంతలాగా చక్కగా అంతా కూడా కొనుక్కోవటం అమ్ముకోవటం ఇలా జరిగింది. తర్వాత చుట్టూరా పచ్చని పంట పొలాలు, లైక్ ఎలాగంటే అసలు ఎవరు కూడా నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా అసలు అనిపించదు, గోదావరి జిల్లా అనిపిస్తుంది, అట్టా ఉండిద్ది అనమాట. సో అటువంటి ఊర్లో ఉన్నటువంటి పొలాలని గవర్నమెంట్ తీసుకున్నటువంటి సస్యమేర నోపుకోవాలి. సేవ్ కరేడు ఇప్పుడు మెయిన్ ఇంట్రెస్ట్ కూడా అదే. మీలో చాలామంది తెలియదు ఒక విషయం చెప్తారు. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఇదే తేడా. జగన్మోహన్ రెడ్డి అపోనెంట్ వాళ్ళకి వాళ్ళు క్లోజ్గా ఉన్న కంపెనీ వాళ్ళు కనుక అయినట్టయితే వారికి ఏ పనులు అప్పచెప్పడు, ఇచ్చిందని కూడా వెనక్కి తీసేసుకుంటాడు. చంద్రబాబు నాయుడు అలా కాదు. జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ అయినా, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సొంత కంపెనీ అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది అయినా, ఇలా చెప్పుకునేది ఎవరిదైనా కానీ అది కంపెనీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, మనం అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ కంపెనీ తప్పుడు కంపెనీ అని చెప్పేసి అన్నాము, కరెక్టే, ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్నీ కరెక్ట్గా, ఓకే రైట్, గో హెడ్, మీ పని మీరు చేసేసుకోండి. లేదు గతంలో మేము చేస్తున్న పనులు కరెక్ట్ కాదు, మేము అధికారంలోకి వస్తే ఆపేస్తున్నారు కదా మీరంటే, అలా చెప్తా ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చాం కదా, అన్నీ చూసాం బాగానే ఉన్నాయి కదా, చేసుకోండి మీ పని మీరు. ఇదే చంద్రబాబు నాయుడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ పోలవరం ప్రాజెక్టు. ఎవరాళ్ళు పెద్దిరెడ్డి పిచ్చిరెడ్డి అంటే చూస్తే ఎంఈఎంఎల్ మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చున్నారు, పట్టిసం కూడా వాళ్ళే చేస్తున్నారు. మెగా ఇంజనీరింగ్ మీద 2019-24 మధ్య టీడీపీ వాళ్ళు విమర్శలు చేశారు, అవునా? ఇప్పుడు వాళ్ళే ప్రాజెక్ట్ ఇచ్చేస్తుంది. అండ్ వాళ్ళకి ఏపీలో మరికొన్ని ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి. అలా ఇప్పుడు ఇండోసెల్ కంపెనీ అనేది ఉంది చూసారా, ఇండోసెల్ అనే కంపెనీకి సంబంధించి సోలార్ పవర్ ప్లాంటు, సోలార్ ప్రాజెక్టులు ఇవన్నీ పెడతా ఉన్నారు. వీళ్ళది షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి జగన్కి బినామీ అని, విజయసాయిరెడ్డి జాన్ జిగిరి అని చెప్పేసి వాళ్ళకి సంబంధించింది. ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంబంధించిందే స్టిల్ ఇంకా నడుస్తున్నాయి, టెండర్లు వర్క్స్ నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిందే ఈ ఇండోసెల్ కంపెనీ అంటున్నారు. మరి దాన్ని పక్కన పెట్టాలిగా, పెట్టలా. ఎందుకు? ఇంకా సోమశిల రిజర్వాయర్ నుంచి 1.4 TMCలు కూడా నీళ్ళు కూడా దీనికి ఇమ్మని చెప్పున్నారు. ఆల్రెడీ జీవో కూడా జారీ చేశారు 3 నెలల క్రితం 4 నెలల క్రితం. ఎందుకు ఏంటంటే పెద్ద కంపెనీ పెడుతున్నారు, వాళ్ళు సోలార్ ప్లాంట్ పెడుతున్నారు, సోలార్ ప్యానల్స్ తయారు చేసేది పెడుతున్నారు, అండ్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ పెడుతున్నారు. ఓకే, బట్ కరేడు ప్రాంతం ఎందుకు? కరేడు ప్రాంతంలో 2 పంటలు పండుతాయి, పచ్చని పంట పొలాలు. ఊరిలో వచ్చేసి 12,000కు పైగా జనాభా, అందులో ఎస్సీలు వచ్చేసి 1,500, ఎస్టీలు వచ్చేసి 3,000, చదువుకునే వాళ్ళు వచ్చేసి 6,500, చదువుకునే వాళ్ళు వచ్చేసి 6,000 చిల్లర. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇష్ట ఏంటంటే మామూలుగా ఎక్కడన్నా ఎంప్లాయీస్ అన్న వాళ్ళు సిటీకి నీరు పోయి ఉండాలని కోరుకుంటారు. మీరు నమ్ముతారు లేదా, కరేడు ప్రాంతంలో అక్కడే ఎంప్లాయీస్గా లేదన్నప్పుడు ఆ ఊర్లో టీచర్గా చేసి ఉన్నారా, రిటైర్ అయ్యాక అక్కడే భూములు కొనుక్కొని ఉన్నారంట. అంటే ఆ ఊరు అంత బాగుండిద్ది అంట. తూర్పున బంగాళాఖాతం, నీరు పాకాల బీచ్,
పడమర సైడ్ వచ్చేసేమో NH-16 హైవే, అండ్ ఉత్తరాన వచ్చేసే మన్నేరు వాగు, దక్షిణం వచ్చేసి పచ్చని పంట పొలాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో సుభిక్షమైనటువంటి సస్యశ్యామమైన ప్రాంతం కరేడు ప్రాంతం. మరి అటువంటి ప్రాంతాన్ని సోలార్ పవర్ ప్లాంట్ అసలు ఎందుకు కడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఆ ఊరి మీద ఎవరికి కన్నో పడింది, లేదా ఆ ఊరిలో అండర్ గ్రౌండ్ వచ్చేసి ఏదైనా విలువైనటువంటి ఖనిజాలన్నా ఉండి ఉండాలి. సో ఆల్రెడీ గ్రామసభ జరుగుతూ ఉండొచ్చు, గ్రామసభ కూడా అయిపోయి ఉండొచ్చు. బట్ నేనైతే హార్ట్ఫుల్గా ఆ ఊరి పక్షాన్ని నిలుస్తూ కాన్ఫిడెంట్గా గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నా, మీరు ఆ ప్రాంతం జోలికి వెళ్ళొద్దు సార్. చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దయచేసి వేరే ప్రాంతంలో తీసుకోండి. ఎస్, అమరావతిలో ల్యాండ్ పూలింగ్లో వచ్చేసి 3 పంటలు పండే భూములు ఉన్నాయి, 1 పంట పండే భూమి ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఓకే, హ్యూజ్ డెవలప్మెంట్ అండ్ క్యాపిటల్ పర్పస్ అండ్ ఒకే చోట కాబట్టి. సోలార్ పవర్ ప్లాంట్ అనేది మహా అయితే 4,000 ఎకరాలు 8,000 ఎకరాలు ఎంతో పెట్టుకోండి. బీడు భూములు ప్రకాశం జిల్లాలో బోల్డ్ ఎన్ని, నెల్లూరు జిల్లాలో కూడా ఉంటాయి, కడప జిల్లాలో బోల్డ్ ఎన్ని. వచ్చి పచ్చని పంట పొలాలటువంటి ఇటువంటి ప్రాంతంలో ఏంటి అసలు 12,000 మంది జనాభా ఉన్నటువంటి ఊర్లు ఏంటి? కరెక్ట్ కాదు కదా. ఈవెన్ ఆ ఊరికి లింక్ ఉన్నటువంటి మిగతా చిన్న చిన్న పల్లెటూరులు ఉన్నాయి, అవి కూడా పెట్టాను చూడండి. సో అంతిమంగా నేను మరలా చెప్తాను, ఎప్పుడన్నా నేను ఏదన్నా ఒక వీడియో మీరు అడిగారని ఇచ్చినప్పుడు నాకు కొంత సమాచారం ఉండి ఉండకపోయి వీడియో ఇస్తే కింద కామెంట్స్ వచ్చేసి అది కాదన్నా ఇది, అది కాదు సార్ ఇది, అది కాదు తమ్ముడు ఇది అని మీరు కనుక చెప్తే నేను మరలా రీచెక్ చేసుకొని అప్పుడు వీడియో ఇస్తాను. మీరు తిడుతూ కామెంట్లు పెడితే చాలా ఇబ్బందిగా ఉండిద్దండి. ఎలాగంటే నేను ఆల్రెడీ ఇదే స్టాంప్ కూడా ఎప్పుడు వేయను. నేను గ్రౌండ్లో వెళ్ళి చూసి వస్తే నేను స్టాంప్ వేస్తాను, ఎస్ ఇదే అని. అదర్వైజ్ అని డౌట్ఫుల్గానే ఇది అని అంటున్నారు, అక్కడ ఎలా ఉందని అక్కడ ఉందని చెప్తాను. ఈవెన్ ల్యాండ్ రేట్లు కూడా మస్తు ఉన్నాయంట అక్కడ. సో విషయం ఏంటంటే ప్రభుత్వం వచ్చేసి చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కరేడు ప్రాంతంలో అధ్యయనం ఎంత చేసినా సరే ఈ కరేడు ప్రాంతానికి సంబంధించి మాత్రం తప్పు చేసింది. అతడి సినిమాలో మహేష్ బాబు వచ్చేసి తనిఖీల వరణి చెప్తాడు, నాయుడు తప్పు చేస్తున్నామని. అవునయ్యా, గతంలో ఎక్కువ తాగేవాడిని, కొంచెం తగ్గించా కానీ అయినా సరే తప్పట్లేదయ్యా అంటాడు సిగరెట్ల గురించి. ఇక్కడ నాయుడు అంటూ మన నాయుడు గారికి చెప్తాం, సార్ చంద్రబాబు నాయుడు గారు కరేడు ప్రాంతం జోలికి దయచేసి వద్దు. సోలార్ పవర్ ప్లాంట్ అనేది దానికి నీరు పెట్టడానికి ఖాళీ పెట్టి పెట్టుకోండి. చక్కని పంట పొలాలు ఉండి జనాలు ఉండి ఈ రకమైన చోట మీరు దయచేసి పవర్ ప్లాంట్ పెడతాను, ఊరు ఖాళీ చేయాలి, పంట పొలాలు మాకు ఇవ్వాలి. కరెక్ట్ కాదు సార్, చాలా చాలా పెద్ద తప్పే. అన్నానికి వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:30 అవుతుంది. మొత్తం రీసెర్చ్ చేసి చెక్ చేసుకుంటూ ఉన్న ప్రాంతం టైంలో అన్న అవుతూ ఉన్న ఆకలి అవుతూ ఉన్నా ముందు ఈ వీడియో ఇవ్వాలి. ఈ వీడియో ఇచ్చాక అన్నం తిందా నాకు అనిపించింది, అందుకే వీడియో ఇస్తున్నా. మరలా చెప్తున్నా, సేవ్ కరేడు, ఐ టు సపోర్ట్. మీరు కూడా సపోర్ట్ వస్తారని కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరలా చెప్తున్నా, నేను ఎప్పటికీ ప్రజల పక్షమే ఉంటా. నేను అధికారంలో ఉన్నా, ప్రజాపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ. మరలా చెప్తున్నా, 100% కరెక్ట్ కొన్ని ఇవ్వకపోవచ్చు, దాన్ని మీరు నాకు సరిచేసి చెప్పండి. చెప్పడం పద్ధతిగా వినమ్రంగా చెప్పండి. విమర్శ సద్విమర్శ 2 ఉంటాయి. విమర్శ నోటికి ఎదుగుతుంది అనటం, సద్విమర్శ నెమ్మదిగా ఇదన్నా చదవటం. సద్విమర్శ నేను ఆల్వేస్ స్వాగతిస్తాను. తేడా కామెంట్లు పెడితే మాత్రం నేను చూస్తూ ఉండలేను. బట్ నా ధర్మ ప్రకారం అవతల వాళ్ళు ఎవరైనా సరే వారికి మేలు చేయడం కోసం నా ఎఫర్ట్స్ నేను పెడుతూనే ఉంటా. అందులో భాగానే సేవ్ కరేడు కోసం ఈ సమయంలో ఈ వీడియో ఇస్తూ ఉన్నా.